మరోపక్క శ్రీకాంత్కు పేరోల్ ఇచ్చి కేవలం ఆంధ్రజ్యోతి వార్త కారణంగా పెరోల్ క్యాన్సిల్ చేయటం వెనక ఉన్న అధికారుల పేర్లు బయట పెట్టమని అరుణ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఆమె ఎంత గడసిరో అర్థమవుతుంది. మరోపక్క ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఎవరా వైసీపీ మంత్రి కొడుకు అని వార్త ప్రచురించింది. తన ప్రియుడు శ్రీకాంత్కు సాయం చేయటం కోసం వైసీపీలో నాటి మంత్రి కుమారుడికి 11 లక్షలు ముట్టజెప్పాను అని అరుణ ఆరోపించినట్లు తెలుస్తుంది. ఎవరా వైసీపీ మంత్రి? మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ అని మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం. అరుణ ప్రేమికుడి పేరు శ్రీకాంత్ కావటం, నాటి మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడి పేరు శ్రీకాంత్ కావటం విశేషం. ఈ మాజీ మంత్రి పుత్రరత్నంపై హత్య కేసు నమోదైంది. బిడ్డ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. జనుపల్లి దుర్గాప్రసాద్ అనే దళిత వాలంటీర్ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా కేసు నమోదైంది. 2022 జూన్ 6న కోనసీమ జిల్లా ఏయినమిల్లి వద్ద ఈ హత్య జరిగింది. నాడు శ్రీకాంత్ను తమిళనాడు మదురైలో అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చారు. ఇన్ని కుక్కలింకులున్న అరుణ శ్రీకాంత్ అరాచకాలు, అందుకు సహకరించిన సీనియర్ అధికారుల పేర్లు బయటకు రావటం, వారిపై చర్యలు తీసుకోవటం అంటే ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిది. కానీ తీసుకోవాలి.